హిందూ సాంప్రదాయంలో భక్తి మాత్రమే కాదు, ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. దేవుణ్ణి స్మరించినా సరే మన మనసు నుంచి పాదాల వరకు సర్వేంద్రియాల్లో చలనం కలిగేలా మనకు ఆచారాలను నేర్పారు పూర్వీకులు. ఎంతో ఆలోచించి ఎంతో మేధస్సుతో ఏళ్ల క్రితమే జీవనానికి దేవుడి కార్యానికి మధ్య లింక్ కుదిర్చారు. అందుకే అద్భుతమైన మన సాంప్రదాయం మనకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఈ సాంప్రదాయం వెనుకున్న రహస్యాలను ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే కరోనా వస్తే కానీ మన హిందూ సాంప్రదాయాల్లోని రహస్యాలను పాశ్చాత్య దేశాలే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. మన ఆచారాల వెనుకున్న శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కరోనాను మన పూర్వీకులు ఊహించుకున్న ఇలాంటి ఉత్పాతాలను కూడా దూరం చేసేలా, భద్రంగా బతికేలా మన హిందూ ఆదర్శ పద్ధతులు ప్రపంచానికి ఇప్పుడు మార్గం చూపిస్తున్నాయి. ఆ సీక్రెట్ సైన్స్ ఏంటో చూద్దాం. అందరికీ తెలిసిన నమస్కారం గొప్పతనం ఇప్పుడు బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా ప్రజల వరకు దాని గొప్పతనం తెలుస్తోంది. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. సరిగ్గా నిలబడి రెండు చేతులను సమానంగా చేర్చి నుదుటికి తాకేలా నమస్కారం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే చేతి వేళ్ళు ప్రెషర్ పాయింట్స్, అవి మన నుదుటిని తాకితే కళ్ళు, చెవులు, మనసు అన్నీ యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు ఆ ఎదుటి మనిషి యొక్క విషయం మనకు ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. అంటే మనకు గతం గుర్తుకు వస్తుంది. అది ఎవరికి నమస్కరించినా సరే శరీరం పులకింత నుంచే యాక్టివేట్ అవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు నమస్కారం చేసి అది కూడా పద్ధతిగా నిలబడితే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇక అంతకు మించి ఎదుటి మనిషిని టచ్ చేయకుండానే గొప్ప గౌరవ భావం కలిగించవచ్చు. దీనివల్ల ఇద్దరి ఆరోగ్యానికి మంచిది. ఇక పెళ్ళైన యువతికి బొటనవేలు పక్కన కాలివేలుకు వెండి మెట్టలు తొడుగుతారు. పెళ్లిలోనే భర్త చేతి వేళ్లతో తొడిగిస్తారు. దీనికి రెండు కారణాలున్నాయి. భార్యాభర్తల మధ్య మొదట రొమాంటిక్ టచ్ ఇదే. ఇక్కడి నుంచే భార్యను తాకడానికి పునాది వేస్తుంది. అంతేకాదు వెండి మెట్టెలు వేళ్ల నరాన్ని నొక్కి పట్టడం వల్ల యూట్రస్ను యాక్టివేట్ చేస్తుంది. గర్భాశయానికి రక్త ప్రసరణ అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానానికి కాదు, ఋతుచక్రం కూడా సాఫీగా అయ్యేలా చేస్తుంది. మెట్టె తొడగడానికి మరో కారణం ఉందంటారు మన పూర్వీకులు. మహిళలకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. దానిని అదుపు చేసేందుకు కూడా ఆ నరంపై ఒత్తిడి పనిచేస్తుందనే వాదన కూడా ఉంది. ఇలా మన ప్రతి ఆచారం వెనుక అద్భుతమైన సైన్స్ ఉంది. పవిత్ర నదుల్లోకి నాణాలను విసరడం మనకు తెలిసిందే. ఇప్పటికీ చాలామంది దేవాలయంలోని కొలనుల్లో లేదంటే నదుల్లో కాయిన్స్ విసిరేస్తూ ఉంటారు. కానీ దీని ఉద్దేశం వేరు. ఒకప్పుడు నాణాలు రాగితో చేసేవాళ్ళు. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. అందుకే నది నీటిలో వేస్తే తాగినప్పుడు మన శరీరానికి ఉపయోగపడుతుందని భావించేవాళ్ళు. కానీ కాలక్రమేణా కాయిన్స్ పద్ధతి మారాయి. అది వేరే విషయం. రకరకాల మిశ్రమాలతో నాణాలను తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ నాణాలను నదుల్లోకి విసరడం కూడా దండగేనంటారు సైంటిస్టులు. ఇక బాడీకి సెంటర్ పాయింట్ కనుబొమ్మల మధ్య ఉన్న ఖాళీ గురించి, అక్కడ మామూలుగా నొక్కినా లేదంటే ఏదైనా వస్తువు పెట్టినా కూడా ఫేస్ నుంచి బాడీ మజిల్స్ వరకు మనకి తెలియకుండానే అండర్ కరెంట్ను పాస్ చేస్తాయి. అందుకే కుంకుమను పెట్టడం సాంప్రదాయంగా పెట్టారు. మన హిందూ ఆచారాల్లో ఇది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఆ సమయానికి మనల్ని ఏకాగ్రత కలిగేలా చేస్తుంది. ప్రతి గుడిలో గంట ఉంటుంది. అది కూడా గర్భగుడికి ఎదురుగా. నెగిటివ్ ఫోర్స్ను వెళ్ళగొట్టేందుకు గంటను ఏర్పాటు చేస్తారు. సైన్స్ పరంగా ఒక్కసారి గంటను కొడితే మన బ్రెయిన్లోని ఆలోచనలన్నీ ఆ సౌండ్కే చెల్లా చెదురైపోతాయి. నెగిటివ్ నుంచి పాజిటివ్ థింకింగ్కు మారుతారు. శరీరంలోని 7 సెన్సెస్ని ఒకేసారి యాక్టివేట్ చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి.
అందుకే పురాతన ఆలయాల్లోని గంటలు భారీ శబ్దాన్ని చేస్తాయి. వాటి శబ్ద తరంగాలు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా న్యూట్రల్ చేస్తాయి. మన భోజనాలకు కూడా మంచి సాంప్రదాయం ఉంది. గుడిలో పెట్టే ప్రసాదానికి కూడా మంచి పద్ధతులు ఉన్నాయి. ఒకప్పుడు నెయ్యి లేకుండా దేవుడి ప్రసాదం ఉండేది కాదు. అది జీర్ణశక్తికే కాదు, బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ కూడా అంతే. ఇక భోజనం మొదలు పెట్టేటప్పుడు కారంగా ఘాటుగా ఉండే పదార్థాలను తింటాం. అవి శరీరంలో యాసిడ్లను విడుదల చేస్తాయి. జీర్ణం వేగంగా అవ్వడానికి మసాలాలు ఉపయోగపడతాయి. అయితే చివరిలో స్వీట్ను తినడం మనకు అలవాటు. ఆ స్వీట్లోని కార్బోహైడ్రేట్స్ కానీ ఇతర పదార్థాలు జీర్ణక్రియను సాఫ్ట్గా నార్మల్గా అయ్యేలా చేస్తాయి. అతిగా విడుదలయ్యే ఆమ్లాలను న్యూట్రల్ చేస్తాయి. దీంతో మన జీర్ణశక్తి సాఫీగా సాగిపోతుంది. ఇక పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ప్రత్యేకంగా తయారు చేస్తాం. బంధువులు చాలామంది వస్తారు కాబట్టి పసుపు పెట్టి వేడి నీళ్లతో స్నానం చేయిస్తారు. దీంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుపై ఉన్న బ్యాక్టీరియా సహా అన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. పసుపు పట్టించడం వెనుక కారణం అదైతే చేతికి కాళ్లకు మెహందీ రాయడం వెనుక మంచి ఉద్దేశం ఉంది. ఇంతకు ముందు స్వచ్ఛమైన గోరింటాకు రాసేవాళ్ళు. అది కూడా బాడీ నర్వ్ ఎండింగ్ పాయింట్స్ అంటే వేళ్లకు అరచేతి భాగంన రాసేవాళ్ళు. ఇప్పుడు డిజైన్లతో చెయ్యి మొత్తం వేస్తున్నారు. అది ఎంత మంచి హెర్బల్ ప్రోడక్ట్ అనేది మనకి తెలిసిందే. ఆ స్ట్రెస్ పాయింట్స్కు రాయడం వల్ల మన శరీరంలోని ఒత్తిడి పోతుంది. పెళ్లి సమయంలో ఉన్న భయాందోళనను కూడా మనకు తెలియకుండానే తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లబరుస్తాయి. చెమట రాకుండా బాడీని స్వచ్ఛంగా ఉంచుతుంది. అలా తెలియకుండానే స్వచ్ఛతలో తేలియాడతారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అది మన సాంప్రదాయం యొక్క గొప్పదనం. భోజనం చేసేటప్పుడు కింద కూర్చోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనం సుఖాసనం లేదా హాఫ్ పద్మాసనంలో కూర్చుంటాము. మనం ఆ పద్ధతిలో కూర్చోగానే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి జీర్ణ ప్రక్రియను అలర్ట్ చేస్తుంది. కాబట్టి కింద కూర్చుని కాళ్ళు మలుచుకొని కూర్చోవడం వల్ల మొత్తం శక్తి అంతా జీర్ణక్రియ మీద కేంద్రీకృతమై మనో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉత్తరం వైపు దున్నపోతు కూడా పడుకోదు అంటారు. అంటే ఉత్తరం వైపు తల పెట్టకూడదు అని అర్థం. సైన్స్ ప్రకారం భూమి అతిపెద్ద అయస్కాంతం. మన శరీరం ఉత్తరం వైపు ఉంటే భూమి ఆకర్షణ శక్తికి లోనవుతూ ఉంటుంది. అది కూడా తలపై ఎక్కువగా భారం పడుతుంది. మిగతా శరీరంపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీంతో ఉత్తరం వైపు ఉండటం వల్ల తలనొప్పి, మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంది. మన శరీరం మిగతా ఏ వైపు ఉన్నా ఆ శక్తిని కంట్రోల్ చేయగలుగుతుంది, ఒక ఉత్తర వైపు ఉంటే తప్ప. మనకు చిన్నప్పుడే ఆడపిల్లలకు చెవులు కుట్టించడం సాంప్రదాయం. కానీ దాని వెనుక పెద్ద కారణం ఉంది. కొన్ని వర్గాల్లో మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. ఎందుకంటే చెవులకు రంధ్రం పెట్టడం కారణంగా ఆలోచన పెరగడమే కాదు, మంచి చెడును వేరు చేసే శక్తి పిల్లలకు వస్తుంది. ఆ తరువాత మాటను కంట్రోల్లో ఉంచుకునే శక్తి వస్తుంది. అందుకే చిన్నప్పుడే అంటే 3 ఏళ్లకి చెవులు కుట్టిస్తే చాలా మంచిదంటారు పాతతరం వాళ్ళు. గ్రహణ శక్తి కూడా పెరుగుతుందనేది వారి సలహా. సూర్యుడు కనిపించగానే సూర్య నమస్కారానికి సిద్ధమైన వారి కంటే ఆరోగ్యవంతులు మరెవరూ ఉండరు. ఎందుకంటే సూర్య భగవానుడికి మనం వందనం సమర్పించడమే కాదు, వివిధ భంగిమల్లో మనం చేసే నమస్కారాలు మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. జీవితంలో ఏం చేయకపోయినా ఈ సూర్య నమస్కారాలను పర్ఫెక్ట్గా చేస్తే చాలు. డి విటమిన్ నుంచి జీర్ణశక్తి మాత్రమే కాదు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి సహా ఏవి రావు. వీటికంతటి శక్తి ఉంది. ఇప్పుడు మనం కరోనా భయానికి D3 విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాము. ఇది తక్కువైతే మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ సూర్య నమస్కారాలకు ఉన్న విలువను గుర్తించండి. పాత తరంలో చాణక్యుడి నుంచి మహాపండితులంతా కూడా జుట్టును కొప్పుగా వేసుకునేవారు. అయితే 7 స్పర్శ జ్ఞానేంద్రియాల్లో చివరిది ముఖ్యమైనది జుట్టు పక్కన ఉంటుంది. దానిని కాపాడుకునేందుకు అంటే ఎండ తగలకుండా
ఇతర వస్తువులు కానీ ఏదైనా సరే టచ్ కాకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. జ్ఞానేంద్రియం అక్కడ ఉంటుందని నమ్మకం. అందుకే పాత తరం విద్యావేత్తలు, కవులు కొప్పు వేసుకునేవారు. ఇక మనం పండుగలు లేదంటే వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటూ ఉంటాం. ఇది ₹1,00,000 మెడిసిన్ కంటే ఎంతో మేలు చేస్తుంది. మనం రెగ్యులర్గా తినడం వల్ల శరీరంలో ఎన్నో విష పదార్థాలు నిలువ ఉంటాయి. మనం ఉపవాసం ఉంటే ఖాళీ కడుపులో విడుదలయ్యే ఆమ్లాలు వాటిని తొలగిస్తాయి. మళ్ళీ మన జీర్ణాశయం కడిగినట్లుగా నీట్గా మారిపోతుంది. అంతేకాదు, లిక్విడ్స్ ఎక్కువగా, సాలిడ్స్ తక్కువగా తీసుకుంటే ఆరోగ్యాన్ని ఏ బ్యాక్టీరియాలు, వైరస్లు ఏమీ చేయలేవు. ఇక కాళ్ళు మొక్కడం అనేది మనకు అత్యంత గొప్ప సాంప్రదాయం. వంగి దండం పెట్టడం మూలంగా మన శరీరం లూజ్ అవుతుంది. ఇక మన చేతి వేళ్ళు పెద్దల కాళ్ళు మొక్కడం వల్ల మనసులోని ఈర్ష్యలు, ఈగోలు తొలగిపోతాయి. అంతకంటే ముందు మన చేతులు వారి పాదాలను తాకగానే వారి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా అందుతుంది. పెద్దల కాళ్ళు మొక్కడం అంటే వారి ఆరోగ్యానికి మన స్పర్శ ఉపయోగపడుతుంది అని అర్థం. అందుకే ఎక్కువ వయసు ఉన్నవారినే మొక్కుతాం. ఆ స్పర్శ ఎంతో గొప్పది. ఇక పెళ్ళైన వాళ్ళు తిలకం కానీ, కుంకుమ బొట్టు కానీ పెడతారు, లేదంటే పసుపు కానీ రాసుకుంటారు. ఆ స్వచ్ఛమైన పసుపులో ఒకప్పుడు నిమ్మరసం పిండి పెట్టేవాళ్ళు, లేదంటే కుంకుమలో వివిధ రకాల మెటల్ పౌడర్స్ కలిసేవి. అవి శరీరాన్ని యాక్టివ్గా చేస్తాయి. మహిళల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా రిప్రొడక్షన్ సిస్టమ్ను యాక్టివ్గా ఉంచుతాయి. ఆ బొట్టు వారిలో ఎప్పుడూ శృంగార శక్తిని యాక్టివ్గా ఉంచేలా చేస్తుందంటారు. అందుకే భర్త చనిపోయిన వారికి ఆ బొట్టు పెట్టనివ్వరు. అలా సాంప్రదాయ పరంగా వచ్చిన ఈ బొట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రావి చెట్టు వల్ల ఉపయోగం ఉండదు, కానీ దాని నీడ మాత్రమే కాదు, దాని చుట్టుపక్కల గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందంటారు మన పూర్వీకులు. అందుకే దానికి సైన్స్ పరంగా విలువ ఉంది కాబట్టే ఒకప్పుడు వాటిని గుడిలో ఉంచి పూజలు చేసేవాళ్ళు. రావి చెట్టు పాలు కూడా పాదాలు పగిలినా కూడా సెప్టిక్ కాకుండా కాపాడుతాయి. ఇది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆక్సిజన్ను ఇస్తుంది. తన చుట్టూ విషవాయువు ఉన్నా సరే పారదోలుతుంది. అంత గొప్ప గుణముంది ఈ చెట్టుకి. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంచుకోవాలంటారు పెద్దలు. దీనికి ఉన్న ఆయుర్వేదిక్ ఉపయోగాలు దేనికి లేవు. మదర్ ఆఫ్ ఆల్ హెర్బల్స్ అంటారు. టీలో 1-2 తులసి దళాలు వేసుకొని తాగినా సరే మన శరీరంలోని టాక్సిన్స్ అన్నీ పోతాయి. తులసి ఆకులు యాంటీబయాటిక్గా బెస్ట్. అంతేకాదు, తులసి చెట్టును చూస్తే పాములు కూడా పారిపోతాయి. అందుకే ఇది మనిషికి సంజీవిని కాబట్టే దేవత మాదిరిగా మొక్కుతాం. ఊరికే మొక్కడం కాదు, 2 తులసి ఆకులు నోట్లో వేసుకున్నా ఎంతో మంచిది. పూజలు మాత్రమే కాదు, ఆ ఆకులను వేరువేరు పద్ధతుల్లో తీసుకుంటే ఎంతో మంచిది. పురుగులు, దోమలు కూడా తులసి చెట్టు దగ్గరకు వచ్చే సాహసం చేయవు. ఇక మనం విగ్రహాలను ఎందుకు పూజిస్తాం? మనకు రాయి నుంచి చెట్టు వరకు, జంతువు నుంచి లింగం వరకు ప్రతిదీ పూజ వస్తువే. దేని కథ దానికున్న హిందూ మతంలోని గొప్పతనం ఏంటంటే ప్రకృతే దేవుడు, కనిపించేదే దేవుడు. అందుకే మనసు లగ్నం చేసుకోవాలన్నా మన దేవుడు కళ్ళు ముందే ఉన్నాడని భావన కలిగించేందుకు మనం విగ్రహ ఆరాధన చేస్తాం. హిందూ మతాన్ని విమర్శించిన వాళ్ళంతా తర్వాత ఏదో ఒక రూపాన్ని తలుచుకొని విగ్రహం మాదిరిగా పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే శూన్యంలో ఏమీ ఉండదు. కనిపించిన దాంట్లో దెయ్యం కూడా ఉండొచ్చు, ప్రేతాత్మ తిరగొచ్చు, కానీ కనిపించే విగ్రహంలో పరమాత్మ మాత్రమే ఉంటాడనే గొప్ప సంస్కృతి మనది. అందుకే మనకు మాత్రమే విగ్రహారాధన అత్యంత గొప్పది. హిందూ సాంప్రదాయంలో గాజులకు ఎంత శక్తి ఉందో తెలుసు. ఒకప్పుడు మట్టి గాజుల నుంచి వెండి, బంగారం, రాగి, ఇత్తడి గాజులు వేసుకునేవాళ్ళు. మణికట్టు దగ్గర వాటి తాకిడి గుండెకు రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేస్తుంది. బయట ఉన్న ఎనర్జీని మెటల్స్ గ్రహించి శరీరానికి అందిస్తాయి. వాటి గలగల ఆలోచనలను మారుస్తాయి. అందుకే గాజులు మన సాంప్రదాయంలో ఉంటాయి. అన్నిటికంటే మనం గుడికి ఎందుకు వెళ్తాం? దేవుణ్ణి మొక్కుకోవడానికి, మంచి చేయాలని, దీవెనలు తీసుకోవడానికి, లేదంటే కృతజ్ఞత తీర్చుకోవడానికి వెళ్తాం. కానీ
పురాతన ఆలయాల్లో అద్భుతమైన సైన్స్ ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కంట్రోల్ చేస్తుంది. ఆ శక్తి గుడిలోకి వెళ్ళగానే మనల్ని ఆవహిస్తుంది. గుడిలో మాత్రమే, అది కూడా వాస్తు ప్రకారం కట్టిన ఎత్తైన ప్రాంతంలోని శక్తిని రాళ్లతో నిలుపుదల చేస్తారు. ఆ ఎనర్జీ మన బాడీలోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అందుకే గుడిలోని నేల మాత్రమే కాదు, దేవుడు కూడా రాతి విగ్రహమే ఉండేలా చేసేవారు. అంత అద్భుత శక్తి ఉండే ఆలయాలను దర్శించండి. మనకు దైవ దర్శనమే కాదు, ఆరోగ్యం కూడా ఎంతో బాగుపడుతుంది.